ఇవన్నీ దేనికి సంకేతం? ఈ భయం దేనికి సంకేతం? ఓటమికి సంకేతం. దుబ్బాకలో మొదలైన టీఆర్ఎస్ పతనం ఖచ్చితంగా మునుగోడులో కొనసాగుతుంది. 4వ 6 మునుగోడు నుంచి వస్తే 5వ 6 కూడా 23 జనవరిలో మనమందరం కూడా శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. పంపిస్తారా రాజగోపాల్ రెడ్డి గారిని? పంపరా? మరి గట్టిగా చెప్పాలి, కేసీఆర్ కింద వస్తలేదు. పంపుతారా? మరి గట్టిగా చేతులెత్తి చెప్పాలి అందరు కూడా. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. పోలేసి అప్పుడు ఫామ్ హౌస్ దాకా. నిన్నటి మీటింగ్ తర్వాత సార్ ఒకటే పని చేస్తున్నాడు, ఎత్తుడు దించుడు తప్ప వేరే పని లేదు. ఎంత కష్టపడ్డా మునుగోడోళ్ళు 10,000 రాలేదు నిన్న సభకి. ఏం చేయాలని అర్థమైతే లేదు. కొడుకు ఇన్ఛార్జ్ ఇద్దాం నల్గొండ జిల్లా అంటే కొడుకేమో కాలుకు పట్టేసుకొని పడుకునే. అల్లుడు హరీష్కి ఇద్దామంటేనేమో మామ దుబ్బాక వాయే, హుజురాబాద్ వాయే, ఇంత మునుగోడు కూడా నేను ఇన్ఛార్జ్ గుడి పోయినా అనుకో, రేపు మరి మా సిద్దిపేటలో కూడా నా ఓటర్లు నాకు ఓటు వేస్తారో ఏరో మామ, జర నేను అడుగుతూ రాను అని చెప్తున్నాడంట అల్లుడు. కానీ ఎవరో ఇంతంతనే ఉంటాడు, ఈ మైక్ అంతా కూడా ఉంటాడు. మీ జిల్లా ఆయన్నే బాగా ఎగురుతున్నాడు మంత్రి. ఆ మంత్రిని ఒకటి అడగాలి, రేపు మునుగోడు ఊర్లలోకి వస్తే నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ అప్పుడు ముఖ్యమంత్రి గారు నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రతి పంచాయతీకి 20 లక్షల రూపాయలు ప్రతి గ్రామ పంచాయతీకి పార్టీలతో సంబంధం లేకుండా ప్రకటించిపోతే, నాగార్జున సాగర్ బై ఎలక్షన్ తర్వాత ఈ రోజు దాకా మీ మునుగోడు పల్లెటూర్లకి ఊరికి 20 లక్షలు రాకుండా అడ్డుపడ్డ ఆ వామనుణ్ణి మునుగోడులో దొక్కితే బిడ్డ సూర్యాపేటలో కూడా కనబడచ్చు అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. పోతలేసి అప్పుడు కొంచెం ఉప్పు కారం తక్కువైనట్టుంది. మరి రాజగోపాల్ అన్న రేపటి నుంచి వస్తారు కానీ గట్టిగా చెప్పండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే. అక్క అంటలేరు రేపు పింఛన్ వద్దా? 57 ఏళ్ళ పింఛన్ రావాలా వద్దా? రాజగోపాల్ రెడ్డి గారికి వెళ్తున్నాక కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై భారత్.